హలో! హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? మంచిగున్నారా? మేము మంచిగున్నాం. ఇదైతే సాటర్‌డే శనివారం వ్లాగ్. శనివారం నేను పూజ చేసుకుంటా. శనివారం నేను ఫాస్టింగ్ గూడా ఉంటా. ఇగ పూజనైతే చేసుకుంటున్నా. మీరు ఈ వ్లాగ్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక్కడైతే పూజనైతే చేసుకున్నా. నాకైతే ఇగ సాటర్‌డే పూజ చేసుకున్నాంకనే టిఫిన్ అన్నీ చేస్తా. అప్పటిదాకా ఏం గూడా హ్మ్, హ్మ్, తాగ అంటే టీ గూడా తాగా అన్నట్టు. ఇక్కడైతే పూజనైతే చేస్తున్నా చూడుర్రి. పూజ చేసుకొని మమ్మీ దగ్గరికి పోయినాము. టిఫిన్ చేసిన నేను. కొర్రలతోటి కిచిడి గూడా చేసిన. ఈ వ్లాగ్‌లో చూస్తారు. కొర్రలు, ఓట్స్, ఇవి సామలు ఇవన్నీ హెల్త్‌కి చాలా మంచిది. నేను ఆ రెసిపీస్ కూడా షేర్ చేస్తా. కిచిడి ఎట్లా చేసినా అన్నది. కొర్రలతోటి కిచిడి చేసుకున్నాము. ఇక్కడనైతే పూజనైతే కంప్లీట్ అయింది చూడుర్రి. ఆహ్, అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఈ లాక్స్ అన్నది నచ్చుతదనుకుంటా. మీకు హెల్ప్ అయితదనుకుంటా ప్రతి మొమెంట్ గూడక. తేజ ఏందంటే శనివారం రోజు అట్లా పూజ చేసి అట్లా మనం అందరమే చేసుకుంటాం గానీ డైలీ గూడక ముట్టించుకుంటాం కావచ్చు గానీ శనివారం అయితే ఆమె మంచిగా చేస్తది. అన్ని దేవుళ్ళని కడిగి చేసి స్తోత్రం చదువుకుంటది. అంతా మంచి శుభ్రం చేసుకుంటది. ఇల్లు ఉడక మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ఇక ఏందంటే పనామెనే వస్తది గదా! ఇక ఆమెతోటి అన్నీ క్లీన్ చేపించుకొని ఇక ఏం ఉడక మంచినీళ్ళు తాగది పూజ అయిపోయేదాకా అంత అయిపోయేదాకా. ఏవి బట్టలు ముట్టుకునుడు ఇవి అవి ఎవ్వి చేయది. అంత నీట్‌గా ఏందంటే మసక బట్టల కాడికెళ్ళి పిండుకొని అట్లా మంచిగా నీట్‌గా చేసుకొని అట్లా మంచిగా చేసుకుంటది. చేసే పద్ధతి కూడా ఉంటది. అట్లా పద్ధతులతోటి చేస్తే కూడక ఇక అట్లా మంచిగానే జరుగుతది. ఏందంటే ఇటింత అటింత చేసి మనం ఒక్క పొద్దు ఉంటామంటే కూడక అది మంచిగా గాదు. ఇప్పుడైతే కిచిడి చేస్తుంది. ఓట్స్ కిచిడా ఏంటిది ఓట్స్ కిచిడి చేస్తుంది ఆమె. ఇక నేనైతే ఆ ఇంటికాడ ఉంటా. ఇక ఆమె కిచిడి చేసుకొని అట్లా ఇక టిఫిన్ అయితే చేస్తారు పొద్దున. ఏదన్నా ఒక టిఫిన్ అయితే చేస్తారు. ఇక ఆమెనైతే ఫాస్టింగ్ అయితే ఎప్పటినుంచో ఉంటుంది. ఇప్పుడు చాలా రోజుల నుంచి ఉంటుంది. ఇక మేము మొన్న తిరుపతికి వచ్చిన మొద్దుగా ఉడక మనకు ఏంటంటే మమ్మీ ఏది కానీ మంచిగా చేసుకోవాలి ఆయన అంటే ఆ సామె అంటే ఆమెకు బాగా ఇష్టం. అన్ని దేవుళ్ళు ఒక్కటే అట్లా అది ఏడుకొండల స్వామి అంటే ఇక ఆమె ఆ రోజైతే ఇక ఆమె అనుకున్నది జరుగుతుంది. ఆయనకు ఆమెకు అట్లా దేవుడైతే అట్లా వరమోళ్ళు ఇస్తాడు. ఏది అనుకుంటుంది అట్లా ఆమె కూడా స్పష్టంగా చేస్తుంది. ఆమె ఆయనను నమ్ముకుంటుంది. మొత్తం ఏంటంటే మనసు నిండా నమ్ముకుంటుంది కాబట్టి మనసు నిండా నమ్ముకుంది ఏది గుడక మనకు జరగదు. అట్లా విషయం మీద మీద మొక్కినమ్మా ఏదో చేస్తున్నావంటే చేస్తున్నావా భారంగా చేస్తున్నావా అట్లా ఏంటంటే మనకి ఇష్టం ఉండి చేయకపోతే కూడక మనకు ఏది కూడక ఫలితం ఉండదు. మనం ఉండే థింకింగ్ మీదకెళ్ళి దేవుడు వరమోలు ఇస్తాడు. అది విషయము. ఈ దేవుడే సహాయపడుతున్నాం అనుకుంటారు. ఇప్పుడైతే ఈ ఇంటికి వచ్చారు మా మనమరాళ్ళు. ఏంటంటే అలా బాబాయిని గాలించుకుంటారు వాళ్ళు చూడు ఎట్లా. ఇక ఆ రోజు శనివారం రోజు మేమైతే అక్కడ దీపం ముట్టించుకొని నేను నా పూజ నాకు అంత తుడుచుకునుడు నూక్కునుడు అది ఉంటుంది. ఇక ఏలమైనా కానీ ఏంటంటే ఎక్కడ ఉంటే అక్కడ శుభ్రం అవుతుంటుంది ఇది విషయం. ఇక మా మనమరాళ్ళతోటి అట్లా ఇక ఏంటంటే ఇక మా అల్లుడు కొడుక ఎట్లా అంటే అలా నచ్చి ఎత్తుకునుడు అట్లా ప్రేమగా చూసుడు ఇంటి పక్క పిల్లలు కొడుక ప్రేమగా చూసుడు అట్లా వీళ్ళు వాళ్ళన్నట్టుండదు. పిల్లలంటే ఆయనకు బాగా ఇష్టము మా అల్లునికి అట్లా విషయము. వీళ్ళైతే ఇక్కడ టిఫిన్ చేసారు కదా అక్కడ టీ పెడుతున్నా. ఈ టీ పెడితే ఎండాకాలం టీ రాబుద్ది కాదు కానీ మనం ఎట్లయినా డైలీ ఇక టీ అయితే కంపల్సరీ నడుస్తుంది. పొద్దున్న సాయంత్రం నడుస్తుంది. ఇక అది విషయం. ఇప్పుడైతే ఇక వీళ్ళైతే స్విమ్మింగ్ పూల్ పోదాం బాబాయ్ అని అలా అంటుండ్రు. ఆయన కూడా స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు అవి ఆవిడకి సంబంధించినవి వేరే ఉంటాయి. అవి తెచ్చుకోవాలంటేనే ఆ కోచ్ అంటేనే ఆయన కూడా తెచ్చుకొని వేసుకున్నాడు. ఆ కోచ్ ఇక ఆయన మాట్లాడుతుండ్రు. వాళ్ళు మాట్లాడిన కొద్దీ వీళ్ళు మా అల్లుడు మాట్లాడుతాను జోక్ చేస్తాడు వాళ్ళకు. ఇక అట్లా విషయం నక్షత్ర క్షేత్రం మాత్రం జోకుగా నడిపిస్తాడు. అందరినీ జోకుగా నడిపించుడు ఏంటంటే సంతోషంగా ఉండేటట్టే చూస్తాడు ప్రతి ఒక్కరికి. ఏంటంటే మనకి ఇంట్లో ఈ మగవాళ్ళు కూడా కొన్ని జోకులు చేసుకుంటూ నవ్వుకుంటా అట్లా హ్యాపీగా ఉంచుతానే మంచిగా. అన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది, ఎన్నో ఉంటాయి కానీ అందులో మనం మంచిది నెంపుకోవాలి, చెడు అయితే వదిలేయాలి. చెడు మాటలు ఏవన్నా విషయాలు ఉంటాయి అస్సలు పట్టించుకోవద్దు. ఇట్లా ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్‌కైతే రెడీ అయ్యిర్రు. క్యాప్‌లు అవన్నీ అక్కడ కోచ్ పెడతారు గానీ, కోచ్ తోటి పెట్టించుకోరట. మాతోటే పెట్టించుకుంటారట ఈళ్ళు. అక్కడ కోచ్ పెడతారు అంటే వింటలేరు. మేము ఇక్కడి నుంచే పెట్టుకొని పోతామనని మా అమ్మమ్మతోటి పెట్టించుకొని పోతుర్రు. ఇగ ఇక్కడైతే క్లబ్ హౌస్‌లా
పైన స్విమ్మింగ్ పూల్ ఉంటది. కింద గూడా ఉంటది. మా కమ్యూనిటీలో 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఇగ వాళ్ళు ఎక్కడ అంటే అక్కడికే తీసుకుపోతాము. ఎక్కడైనా చేసుకోవచ్చు. మంత్లీ పాస్ తీసుకోవాలి. మంత్లీ పాస్ తీసుకుంటే ఇగ 1 మంత్ వరకి ఇగ డైలీ 1 అవర్ చేసుకోవచ్చు. 1 అవర్ కంటే ఎక్కువ గూడా చేసుకోవచ్చు. కానీ 1 అవర్ కంటే ఎక్కువ చేస్తే ఇగ పిల్లలు గూడా టైర్డ్ అయిపోతారు గదా! అట్లా అలా ఫ్లోరిన్ గూడా కలుపుతారు గదా! ఎక్కువసేపు చేసుడు గూడా అంత మంచిది గాదు. కొద్దిసేపు ఒక 1 అవర్ చేసుకుంటే మంచిగా. ఇగ వీళ్ళైతే రమ్మన్నా రారు. ఇగ ఆళ్ళ స్విమ్మింగ్ పూల్‌లోకి దిగినంక ఎంత రమ్మన్నా గూడా ఆళ్ళకి రానే రారు. ఇగ వాళ్ళకి మస్తు ఇష్టం. స్విమ్మింగ్ పూల్‌లో ఇగ స్విమ్మింగ్ చేసుడంటే మస్తు ఇష్టం. ఇగ మా చిన్నామెనైతే ఇగ మా లేచిన నుంచి స్టార్ట్ చేస్తది. ఎప్పుడు పోదాం స్విమ్మింగ్ పూల్‌కి, ఎప్పుడు పోదాం స్విమ్మింగ్ పూల్‌కి. అదే ఉంటది. ఇగ దుంకుతారు ఇగ అల్లా మస్తు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి వాటర్ అంటేనే ఇష్టం ఉంటది గదా! ఇగ ఇట్లా స్విమ్మింగ్ పూల్ వాళ్ళకి అన్నీ సేఫ్టీగా క్యాప్‌లు, కళ్ళకి అవి గ్లాసెస్ అన్నీ సేఫ్టీగా పెట్టి జాగ్రత్తగా అలా ఇగ వాళ్ళు గూడా అవన్నీ లేనిది లోపలికి అలో ఎయ్యరు. అవన్నీ ఉంటేనే అక్కడ ఉండేటోళ్ళు అలో ఏస్తారు. కోచ్ గూడా ఉంటాడు. ఆయన గూడా నేర్పిస్తా ఉంటాడు ఎట్లెట్లా చేయాలన్నది. ఇక్కడ మా ఆయన గూడా పోయిండు చూడుర్రి. మా ఆయన గూడా స్విమ్మింగ్ అంటే బాగా ఇష్టం ఉంటది. చూడుర్రి లోపలికి చేస్తే పోతున్నాడు. మంచిదే. ఏందంటే ముసలోళ్ళు అని అనుకోవద్దు, ఎవలు అనుకోవద్దు, ఓళ్ళు అనుకోవద్దు, ఏజ్ అనుకోవద్దు, ఏది యంగ్ వాళ్ళు కూడక పోతారు. చాలా యంగ్ వాళ్ళు వస్తారు అక్కడికి. ఇంకా ముసలోళ్ళు కూడక చేస్తారు. ఇక ఏందంటే అట్లా చేస్తే ఉడక మనకు నరాలు సాఫ్ అవుతుంది, పొట్ట సాఫ్ అవుతుంది, మంచిది ఆరోగ్యానికి. అందులో వాటర్లో వేసింది అయితే మంచిదే. ఇక ఎంత ఏజ్ అని కాదు కానీ చేస్తుంటారు. ఇక సారీ మీద చీర మీద మాత్రం చేయరాదు. వీళ్ళకి గుడక ఈ వేరే డ్రెస్ వేసుకొని పోతే నువ్వు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాలని చెప్పిరట. ఇక మా అల్లుడైతే తెచ్చుకొని అట్లా చేస్తుండు. ఇక ఒకరోజు పోతే ఉడక అట్లా డ్రెస్ ఉంటేనే చెయ్యాలని చెప్పిండట. చెప్తే ఇక అట్లా డ్రెస్ తెచ్చుకొని అట్లా వెళ్ళిండు. ఇక వీళ్ళకైతే ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి పోయిన సంవత్సరం చేసిర్రు, అంతకుముందు సంవత్సరం చేసిర్రు, అలా అవే నడుస్తుంటాయి, కంటిన్యూ నడుస్తుంటాయి. ఇక అట్లా పర్ఫెక్ట్ అయిపోయింది. మా నక్షత్రం అయితే ఈత కొట్టుట్లా ఎక్కడి నుంచైనా తేలేస్తుంది. అట్లా ఆ పిల్లలకైతే అది సేఫ్. ఎప్పుడైనా కానీ వాటర్లోకి వెళ్ళి బయటకు వచ్చేటట్టుగా మనం నేర్పించి వదిలేసినామంటే ఎక్కడ పోయినా ఎక్కడ ఏ జాగాలలో ఇబ్బందులు పడ్డా కానీ అస్సలు నమ్మకం ఉంటుంది. అట్లా విషయం. ఇదైతే సింగింగ్ అన్నది ఈత కొట్టుడు అన్నది మేము తెలంగాణ ఈత కొట్టుడు అంటాము. ఈత కొట్టుడు అయితే నేర్పియండ్రి అట్లా విషయము. ఇప్పుడైతే మా బిడ్డనైతే పసుబొట్టు పిలిచిర్రు. ఇక మాట్లాడితే తేజ మా హీనోన్రి. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పసుబొట్టు అంటే 7 శనివారాల వ్రతం చేసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. ఇక మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము స్విమ్మింగ్ పూల్ నుండి వచ్చి వాళ్ళేమో ఇక స్విమ్మింగ్ చేస్తున్నారు ఇంకా. ఆయన ఊరికే కాల్ చేస్తారు. అంటే రండి టైం అయిపోయింది కదా, పూజ అయిపోయింది కదా, పోవచ్చో లేదో అనుకున్నాము. మా ఆయన అనుకున్నాడు. కానీ ఎప్పుడైనా ఇక ఆ రోజులో ఎప్పుడైనా వచ్చి పసుబొట్టు తీసుకోవచ్చు అని అంటే ఇక ఆయన ఫోన్ చేసిండు వాళ్ళ ఫ్రెండ్. ఫోన్ చేస్తే పోయినాం ఇక. అంతగానం పిలుస్తుంటే మనం పోవాలి కదా పూజ మళ్ళా నా అట్లా అని ఇక మార్నింగ్ ఆ టైంకి వర్క్ ఉండే మా ఆయనకి బయటకు వెళ్ళిండు. ఇక మార్నింగ్ కుదరలేదు. ఈవినింగ్ అయితే పోయినాము ఇద్దరం కలిసి. ఇక్కడైతే ఇక ఆమె పసుపు బొట్టు ఇస్తుంది. ఇక్కడ కాళ్ళకి పసుపు పెడుతుంది. చూడుర్రి మంచిగా చేసింది పూజ. మంచిగా అనిపించింది నాకు. మళ్ళీ వాళ్ళు తిరుపతి కూడా పోతారట. అక్కడ ఒక ముడుపు కట్టి అది తిరుపతి హుండీలనైనా లేకపోతే అక్కడ ఏదైనా టెంపుల్ మన దగ్గరనే ఏదైనా దగ్గరలో టెంపుల్లో కూడా వేయచ్చట. కానీ అయితే వాళ్ళు తిరుపతి పోతామని చెప్పిర్రు. వీళ్ళు ఇద్దరు మా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్, బాగా చిన్నప్పటి నుండి బాగా కలిసి చదువుకున్నారట. నాకు చెప్పిండు మా ఆయన. కంబైన్డ్ స్టడీస్ చేద్దురట బాగా. ఇక ఎగ్జామ్స్ ముందైతే అందరు కలిసి చదువుకుందురట. అవన్నీ చెప్పిండు. ఇక వాళ్ళ ఇంటికైతే పోయినాం. వాళ్ళు మన సబ్స్క్రైబర్సే. వాళ్ళిద్దరు మన ఫ్యాన్స్. వాళ్ళ పిల్లలు ఇద్దరు బాగా చూస్తారట మన ఛానల్. మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాం మీ గురించి అని చెప్పిర్రు. మమ్మీని కూడా అడిగిర్రు. అదే ఫుడ్ ఛానల్ చూస్తారట, ఇది చూస్తారట. ఇక ఇంటి వాళ్ళు సంతోషపడ్డారట. మేమైతే వెళ్ళలే. వీళ్ళు సింపుల్లా ఈత కొడుతుండ్రు కదా మా మన్మరాన్లు. ఇక అక్కడనే నేను ఉండిపోయినా. మీరు వైరా పోండి బిడ్డ, పసుపు తీసుకొని రాపోండ్రి, మేము ఇక్కడ ఉంటామని అంటే ఇక అట్లా వెళ్ళిండ్రు. అట్లా పసుపు బొట్టుకైనా ఏదనికైనా పిలిచినా కానీ వెళ్ళాలి. వాళ్ళు పిలిచింది మనము ఎంత మంచి విధానం కొద్ది పిలిస్తే అంత మంచిగా పోవాలి. ఏది కానీ
చెడు బుద్ధి వాళ్ళది ఏది ఉండద్దు. మంచి బుద్ధితోటి ఉంటే మంచే జరుగుతుంది ఎప్పుడు కూడక. ఇక చెడుగా ఆలోచించేటోళ్ళని ఏం చేయలేము. మంచిగా ఆలోచించి మంచి థింకింగ్ తోటే ఉండాలి, మంచిగానే ఉండాలి. ఇక ఒక ఏందంటే మనకు ఏ ఫ్రౌడ్ లేకుండా ఇట్లా అట్లా ఇట్లా అన్నట్టు లేకుండా మనం బతికితే అదానికి మించింది ఏం జీవితంలో ఏం లేదు. ఇక నేనే గొప్ప, నేనే ఇట్లా, నేనే ఇది అది అన్నట్టుగా మనము ఇట్లా ఉంటాం చూడు, అప్పుడు మాత్రం అట్లా మంచిగా ఉండదు. వాళ్ళు మంచిగా సారీ మంచిగా తీసుకొని మంచి సారీ పెట్టిండ్రు. ఎందుకంటే చీర కూడా మంచిగా పెట్టిండ్రు, అట్లా బట్టలు పెట్టి పంపించిర్రు. అది మనకి ఏం పెట్టినా పెట్టకున్నా మనకు ప్రేమగా మాట్లాడినరా సంతోషం. అది సంతోషానికి మించింది ఏముండదు. ఎవరు చెడ్డ వాళ్ళని మాత్రం వదిలేయండి. ఇక కొన్ని విషయాలలో అడ్జస్ట్ చేసిన ఉంటారు అనుకో, వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళను ఎక్కువ పట్టించుకోకుండ్రి. బాగా మంది కూడా మాకు అడ్జస్ట్ చేస్తారమ్మా కొందరు, మాకు చుట్టాలల్లో అయినా ఇట్లా అట్లా అని చెప్తారు. అటువంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడకుండ్రి, వదిలేయండి. వదిలేస్తేనే జీవితంలో నడుస్తుంది. ఇక మనకు ఇట్లా పిలుచుకున్న వాళ్ళు ఇట్లా ఎటువంటి జాలాలు తృప్తి పడుండ్రి. మనకు ఏంటంటే చుట్టాలే కాదు, ఫ్రెండ్స్లలో కూడా ఇష్టపడితే ఎక్కడ ప్రేమ, మనల్ని ఇష్టపడ్డోళ్ళ దగ్గరనే మనం ఇష్టపడాలి. ఇష్టము లేని వాళ్ళ దగ్గర మనం ఇష్టపడ డేంజరే ఎప్పుడు కూడా. అది విషయము. ఇక ఇది అక్కడి నుండి అయితే వచ్చినాము. ఇక్కడ ఇక ఆ రోజు సాటర్డే రోజు మా కమ్యూనిటీలో ఇట్లా స్టాల్స్ పడ్డాయి. ఈ పూజ అక్కడ వాయనం తీసుకొని పసుపు బొట్టు తీసుకొని వచ్చినాము. ఇక్కడ పిల్లలైతే ఆల్రెడీ అవన్నీ స్టాల్స్లలో తిరుగుతుర్రు, మమ్మీ పిల్లలు. మేము ఇక నేను ఇంట్లోకి పోయి శారీ చేంజ్ చేసుకొని ఇక డ్రెస్ అయితే ఇక మనకు కంఫర్ట్ ఉంటుంది కదా అని ఇక నేనైతే వీళ్ళని కలవడానికి వస్తున్నా. అక్కడనే ఇక స్టార్టింగ్లోనే ఉన్నారు, కనిపించిర్రు. ఇక్కడ వాళ్ళు జ్యూస్ తాగుతామని అక్కడ ఆగిర్రు. స్ట్రాబెర్రీ జ్యూస్, ఇద్దరు పిల్లలంటే జ్యూసులు, ఐస్ క్రీమ్లు ఇక అవే కావాలంటారు కదా. వాళ్ళకి ఏది కావాలంటే అది అక్కడ కొనిస్తున్నారు చూడుర్రి. ఇక స్ట్రాబెర్రీ జ్యూస్ తాగుతుర్రు, మంచిగా ఉందన్నారు టేస్ట్. అన్ని స్టాల్స్ పడతాయి, ఇట్లా బట్టలు కూడా పడతాయి, ఇట్లా కమ్మలు, ఇక మనకి రెడీ అయ్యేటివి కూడా అన్ని డ్రెస్లు, అన్ని రకాల స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, ఇట్లా జ్యూస్ పాయింట్లు అన్నీ ఇంకా మస్తు పడతాయి. కానీ ఈరోజు తక్కువ పడ్డాయి, ఇంకా మస్తు స్టాల్స్ పడతాయి. అట్లా ఇక అంటే ఎవ్రీ సాటర్డే అన్నట్టు కాదు, ఎప్పుడైనా మంత్లీ వన్స్ ట్వైస్ అట్లా పడుతూ ఉంటాయి. ఈ పిల్లలైతే ఉన్నప్పుడైతే ఇక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా, వాళ్ళనైతే వాళ్ళ స్టాల్స్లలో చూడుర్రి. మేము జాయిన్ అవుతామంటే వాళ్ళైతే తిరుగుతున్నారు చూడుర్రి. ఇక్కడైతే ఇక స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నక్షత్రకైతే మస్తు ఇష్టం స్ట్రాబెర్రీ జ్యూసు, స్ట్రాబెర్రీ సెన్న ఆమె మస్తు ఇష్టంగా తింటుంది. చూడుర్రి వాళ్ళ అక్క ఏది తింటే చూడుర్రి పోటీగా. వీళ్ళకి కూడా దిల్ ఛానల్ ఉంది, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. దిల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చూడు ఫుడ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక ఈ లాక్స్లో కూడా మీకు లాక్స్ అన్నది నచ్చింది అనుకో, ఇంట్లో కూడా వేసుకోర్రి. ఇక ఏంటంటే దిల్ ఛానల్ అని ఉంటుంది మా పెద్ద బిడ్డ వాళ్ళది, అది కూడా మీరు నడిపియండి. మీరు నడిపిస్తూ ఉంటే వాళ్ళను ముందుకు వస్తూ ఉంటారు. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు షేర్ చేస్తారు. మా మన్మరాండ్రది వస్తుంది, నాది వస్తుంది, ఫుడ్ది వస్తుంది, అన్నీ వస్తుంది. లైక్లు అయితే ఇయ్యండమ్మా. లైక్లు ఇస్తుంటే వీడియోస్ అన్నది మనకు రన్నింగ్ అవుతుంటుంది. లైకులు మనకు లైకులతోటే మనం ముందుకు పోతాం. ఇక అట్లా కమ్మలైతే మేము చూస్తున్నా. అట్లా ఇక నేనైతే కొనుక్కోలే కానీ అట్లా చూపిస్తున్నా. మీకు ఎవరన్నా కొనుక్కుంటారు, ఏదైనా కొనుక్కుంటారని ఏం కూడా కొనలే. నాకు ఇక ఉన్నాయే సరిపోతాయి. ఇక మనకు టైంలో అవి నచ్చినవి ఉంటాయి అనుకో కొనుక్కుంటారు. అట్లా పానీపూరి అవి ఇవి అన్ని స్టాల్స్ పడ్డాయి. ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ వల్లే. మొన్న శనివారం మాత్రం ఇది శనివారందే కంటిన్యూ జరిగింది మొత్తం. ఇక మళ్ళొక రోజు ఒక్కటే రోజుదే వచ్చింది మీకు ఇట్లా విషయము. ఇక ఎప్పుడైనా కానీ ప్రతి మూమెంట్ కూడా మీకు వచ్చేది చూస్తాము. ఇక అది లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. నచ్చింది అనుకో, నచ్చలేదనుకో వదిలేయండి. ఇది విషయం. సరే, ఇక్కడైతే పానీపూరి అయితే మేము తింటున్నాము. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ మేము వచ్చేసరికి తిన్నారట. పిల్లలు కావాలంటే వాళ్ళకి తినిపించిందట మమ్మీ తినమంటే మాతోటి తిందు రాయే అంటే లేదు నేను తినేసిన మీరు తినిపోరు అని చెప్పింది. మేమైతే ఇక్కడ పానీపూరి తింటున్నాము. బాగుంటుంది టేస్ట్, మంచిగా ఉంది టేస్ట్, మంచిగా టేస్టీగానే చేసిర్రు. మళ్ళీ గ్లౌజులు వేసుకుని నీట్గానే చేస్తారు అక్కడ చూడుర్రి. చేతులకి అట్లా కవర్స్ వేసుకొని మంచిగా నీట్గా చేసిర్రు. మంచిగా అట్లా ఆ రోజైతే సాటర్డే ఇట్లా గడిచింది మాకు. ఉంటాం మళ్ళీ ఇంకో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాం.